హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం నామినేషన్స్ ప్రోమో చూడడం జరిగింది అండ్ నామినేషన్స్ కోసం మాట్లాడుకుందాం. ఇప్పుడు అంటే నామినేషన్స్ ఎలా జరిగిందో మాట్లాడుకుందాం, నామినేషన్స్ కోసం కాదు. ఎవరెవరు చేసారు డీటెయిల్డ్గా ఇన్ డీటెయిల్ మాట్లాడుకుందాం. ఫస్ట్ నాకు నచ్చని నామినేషన్ దివ్య గారండి. అస్సలు ఆవిడ ఏం చెప్తుంది ఏం చేస్తుందో అర్థమే కావట్లేదు. బర్ని గారు అంటే అభిమానం అంటది, ఉన్నంతకాలం బర్ని గారు సపోర్ట్ చేస్తానంటది. ఆవిడ మోరల్ డౌన్ అయిపోయిందని చెప్పి బర్ని గారిని పంపించేద్దాం నామినేట్ చేస్తుంది. ఇదేం గేమ్ అని అనిపించింది. అసలు దివ్య అంత బాగా ఆలోచించే అమ్మాయి ఇంత ఇల్లాజికల్గా ఎట్లాగా అని అనిపించింది. ఈసారి నామినేషన్ తనూజాగా నామినేషన్ నచ్చింది. ఉన్నట్టు ఆవిడ దివ్య మీద కోపం ఉంది, రైవలరీ జరిగింది, అది కరెక్ట్గా వెళ్తుంది ఆ నామినేషన్. ఎలా బర్ని గారి గురించి మోరల్ డౌన్ అయిపోయింది చెప్పి దివ్య నామినేట్ చేస్తారు. మొన్న అంత దీంట్లో కూడా పాపం తనుజ గారికి కాకుండా దివ్య గారికి ఆయన బర్ని గారు సపోర్ట్ చేయడం జరిగింది కదా. అదే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అనుకున్నా దివ్య గారు మాత్రం తనుజ గారికి నామినేట్ చేస్తారు ఏమో అనుకున్నాను, ఎందుకంటే ఆ జరిగిన డిస్కషన్స్. కానీ అక్కడ దివ్య గారు భయపడ్డారు తనుజాకి అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకనే ఇంకా తనుజాతో మనకి అన్నట్లు గట్టిగా ఆలోచించారేమో అనిపించింది. కానీ అది తప్పు. దివ్యకి మనసులో తనుజ మీద కోపం ఉన్నప్పుడు కోపం ఉన్నట్టే ఉండాలి అని నేను అంటాను. బయట ఒకలాగా లోనకలా కాకుండా పోని నామినేట్ చేస్తే ఎవరు తనుజాని వదిలేయండి, బర్నీని వదిలేయండి, ఇంకా ఉన్నారు ఆవిడకి చాలా ఆప్షన్స్, కానీ అవేం టచ్ చేయట్లేదు. ఆవిడ గేమ్ వద్దనుకుంటున్న వీళ్ళిద్దరు చుట్టూనే తిప్పుతున్నారు. అక్కడే ఆవిడ గేమ్ అయితే ఫ్లాప్. నామినేషన్ అయితే దివ్య గారిది ఫ్లాప్ నామినేషన్, 100% ఒప్పుకోవాల్సింది. రెండో నామినేషన్ కళ్యాణ్ గారు వచ్చి సుమన్ శెట్టి గారిని నామినేట్ చేశారు. నాకు కళ్యాణ్ గారు అంత విన్నర్ మెటీరియల్ కదా, అంత విన్నింగ్ దగ్గరలో ఉన్నారు కదా, ఆయనకు అర్థం అవ్వట్లేదా ఏంటో అన్నది నాకు తెలియలేదు. ఒక ఇమాన్యుయల్ గారితోనో తనుజా గారితోనో లేకపోతే డీమన్ పవన్తోనో ఇట్లా ఏదో నామినేట్ చేసి ఉండొచ్చు. కానీ నాకు ఎక్కడో లాస్ట్ వీక్ ఎక్కడో క్యారీ ఫార్వర్డ్ అయ్యిందా ఆయన నామినేషన్ది అన్నట్టు నాకు అనిపించింది. కళ్యాణ్ గారు నామినేషన్, సుమన్ శెట్టి గారు. డీమన్ పవన్ నామినేషన్ చాలా బాగా చేశాడండి. ఆయన ఎందుకు బాగా చేస్తుంటే కళ్యాణ్ నామినేట్ చేశారు. ఆయన ఎందుకు చెప్తున్నానంటే ఆయన కాంపిటీషన్తో ఎవరైతే స్ట్రాంగ్ కాంపిటీటరో వాళ్ళతోటి తలబడాలి. అది డీమన్ పవన్ చేస్తున్నాడు. అతని గేమ్ అతను అప్ చేశాడని చెప్పుకోవచ్చు. బట్ ఈసారి పెట్టిన పాయింట్ కొంచెం వ్యాలిడ్ పెట్టాడు. నామినేషన్స్లో అది టాస్క్లో కెప్టెన్సీ టాస్క్లోని నాకు అవకాశం రావట్లేదు అంటున్నా సరే నన్నే వచ్చి మళ్ళీ అనర్హుడి కింద తీశారు అని చెప్పేసి పాయింట్ పెట్టాడు. ఎస్, వ్యాలిడ్ పాయింట్. ఇన్నాళ్ళకి డీమన్ పవన్ మంచి వ్యాలిడ్ పాయింట్ పెట్టాడు. అతను ప్రాపర్గా ఆలోచిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ఈ విషయంలోని. అండ్ నెక్స్ట్ సంజన గారు వచ్చి బర్ని గారు నామినేట్ చేశారు. ఆయనతోనే కూర్చుని ఇవిడు ముచ్చట్లు పెడుతుంది, ఆయనతోనే సుమన్ శెట్టితో కూర్చుని ఇవిడు మాట్లాడుతుంది. సంజన గారు వచ్చి బర్ని గారు నామినేట్ చేశారు. ఇట్లయితే గేమ్ లెవెల్ అప్ ఎలా అవుతుంది సంజన గారికి? నాకు ఎక్కడో బర్ని గారు సాఫ్ట్ టార్గెట్ అనే ఆవిడ కొట్టింది అని అనిపిస్తుంది. సంజన గారు సేఫ్ గేమ్ ఆడడానికి ఇంకా అయిపోయింది. రానున్న వారాలు ఎంత టఫ్ అవుతున్నాయో అందరికీ తెలుసు కాబట్టి సేఫ్ గేమ్ ఆడకూడదు. ఒక స్ట్రాంగ్ కంటెంట్, ఒక స్ట్రాంగ్ కాంపిటీటర్ని నామినేట్ చేసి మాట్లాడాలి. బట్ రీతు గారు లేరనేమో ఈసారి బర్ని గారిని పట్టుకున్నారు అని అనిపించింది ఈ నామినేషన్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే. అండ్ నెక్స్ట్ మాట్లాడబోయేది ఎవరంటే సంజన గారి తర్వాత సుమన్ శెట్టి గారు యాజ్ యూజువల్గా సంజన గారు నామినేట్ చేశారు. సుమన్ శెట్టి గారు సంజనని నామినేట్ చేయడం ఒక ప్లస్ కూడా చెప్తా, ఒక మైనస్ కూడా చెప్తా. ఎందుకంటే సుమన్ శెట్టి గారు సంజనని నామినేట్ చేయడానికి గల రీజన్ ఆవిడ ముందు నుంచి ఆయనకి ఆవిడ మీద ఒపీనియన్ లేదు. మైనస్ ఎక్కడంటే మొన్న అంత టాస్క్లో కెప్టెన్సీ టాస్క్లో తనుజ గారు వెళ్ళు అని చెప్పి అది పెట్టకపోయినా అన్నప్పుడు ఆయనకు అది ఉంది మనసులోని, కానీ ఆయన బయట పెట్టట్లేదు. ఆయనకు తెలుసు తనుజ గారు విన్నరని, దగ్గరలో ఉన్నారని, ఇంకా పెట్టుకోకూడదని. ఫర్ సమ్ రీజన్ తనుజాకైతే వీళ్ళు భయపడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. అంతే కదా, ఆవిడ విన్నింగ్ మెటీరియల్ కాబట్టి డెఫినెట్లీ హౌస్లో అందరికీ అర్థమైంది తనుజ గారు విన్నర్ మెటీరియల్ అని, ఖచ్చితంగా విన్నర్ కంటెస్టెంట్ అని. సో అందుకు ఆవిడకి దూరంగా ఉండడానికి చాలామంది ఇచ్చేస్తున్నారు, అదైతే క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇమాన్యువల్ గురించి మాట్లాడుకుందాం. ఇమాన్యువల్ ఎవరికి డామినేట్ చేశారంటే డీమన్ పవన్ని నామినేట్ చేశారనమాట. సో నాకేమనిపించిందంటే పర్వాలేదు, ఒక రకంగా నువ్వు ఎవరితో తలపడాలని చెప్పిన ఒక హింట్ ఇస్తే నేను వేరేది ఎక్స్పెక్ట్ చేశాను. బట్ దట్స్ ఓకే. డీమన్ పవన్ మీద ఆయన ఇంత వెనక్కి వచ్చి ఇట్లా మాట్లాడుతున్నా అనుకోలేదు. ఎందుకంటే ఒక రీజన్ చెప్తారు ఇమాన్యువల్.
ఫస్ట్ నుంచి తనకి అవకాశం రావట్లేదు అనుకుంటున్నారు. తను 2 వీక్స్ క్యాప్టెన్ అయ్యాక తను వేరే వాళ్ళ కోసం ఆడుతున్నారు అని. అది 100% వ్యాలిడ్ అండి. ధీమన్ పవన్ తర్వాత కూల్ అయిపోయాడు, చిల్ అయిపోయాడు, క్యాప్టెన్ అయిపోయాను కదా అని ఆడుతున్నాడు. అతను గేమ్ వచ్చినప్పుడు 100% బీస్ట్లా వెళ్ళి ఆడుతున్నారు. కానీ మధ్యలో ఆయన కూల్ అయిపోయారు. ఇప్పుడు దగ్గరికి వచ్చేసరికి అయ్యో నేను కూల్ అవ్వకూడదు, ఇప్పుడు నేను ఖచ్చితంగా కెప్టెన్ అవ్వాలి, నాకు ఇమ్యూనిటీ తీసుకోవాలి, బెనిఫిట్ అవుతుంది అనే టైంకి ఎట్లా అవుతుంది? సరే ఇప్పటివరకు రీతు గారు కెప్టెన్ అవ్వాలి, సపోర్ట్ చేశారు. బట్ ఇప్పటి నుంచి కూడా ఆయన అట్లా ఉండడానికి వీల్లేదు కదా, ఖచ్చితంగా ఆడాలి కదా. సో అలా చూసుకుంటున్నప్పుడు ఇమాన్యుయల్ పర్ఫెక్ట్ రీజన్ చెప్పారని చెప్పుకోవచ్చు. నేనైతే మొన్న వచ్చి చెప్పేటప్పుడు నువ్వు ఎవరితో కాంపిటీషన్ అవ్వాలి కదా అంటే వాళ్ళని నామినేట్ చేస్తారు అనుకున్నాను. కాదు, కానీ ధీమన్ పవన్ని నామినేట్ చేశారు. బట్ ఇమాన్యుయల్ ది బెస్ట్ రీజన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు మనం. సంజన గారు బర్నీని వేసేసారు. నెక్స్ట్ తనూజ గారు దివ్యకి నామినేట్ చేశారు అని తెలుస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు. ఎందుకంటే దివ్య వర్సెస్ తనూజ అనేది ఇంట్లో మళ్ళీ ఒక రైవల్రీ స్టార్ట్ అయిందని అర్థమైంది. అప్డేట్ తెలిసింది. అది ఎంతవరకు నిజం అనేది తెలుసుకొని వచ్చాక చెప్తాను. బట్ నాకైతే తనూజ గారు ఏదైతే మైండ్లో ఉందో, మనసులో ఉందో అదే కంటిన్యూ చేస్తానని తెలిసింది. అదే నిజమైతే తనూజ గారి నామినేషన్ సూపర్, అసలు ఎక్కడ తగ్గలేదు. దివ్య నామినేషన్ డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆవిడ అట్లా చేసి ఉండకుండా ఉండాల్సింది. ఎందుకంటే అంతమంది ముందు దివ్యాని పొగిడారు, అంటేనేంటి, దివ్యకి ఆయన సపోర్ట్ చేశాడు. అది కూడా గుర్తుంచుకోకుండా ఆవిడ అలా చేయడం అయితే నిర్దాక్షిణంగా ఆయన్ని అట్లా పడేసినట్టే చెప్పాలంటే. సో అట్లా అయితే చేసి ఉండకుండా ఉండాల్సింది. భరణి గారు తనుజాని నామినేట్ చేశారు. ఇది ఎక్స్పెక్టే చేయలేదన్నమాట. సో ఫర్ సమ్ రీజన్ ఆయన ఏం రీజన్ చెప్పారో అయితే నేను వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వచ్చి తనుజ గారికి అంత క్లోజ్గా నువ్వు నా మనవరాలని ప్రతి ఒక్కరు అంత అటెన్షన్ ఇచ్చేసరికి భరణి గారు తనుజని నామినేట్ చేస్తారని అనుకోలేదు. అందరూ వచ్చి చెప్పిన మాటలు బట్టి, ఇచ్చిన సజెషన్ బట్టి ఒక రకంగా తనుజ ఆర్మీకి బర్నీ నామినేట్ చేస్తే అయిపోయింది. వీకెండ్ టార్గెట్ బర్నీ గారు అని చెప్పుకోవచ్చు. అంటిల్ అన్లెస్ గేమ్ ఎక్కడో రివర్స్ అయ్యి తనుజకి బేభత్సమైన సపోర్ట్ ఏం చేస్తే తప్ప బయట ఆ రేంజ్లో తనుజ గారి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో ఖచ్చితంగా బర్నీ గారు అయితే తనుజని చేసి ఉండకుండా ఉండాల్సింది. ఎక్కడో ఈ వారం టార్గెట్ బర్నీ గారేమో అని కొట్టొచ్చినట్టు తెలుస్తుంది అనమాట. సో ఇవి నామినేషన్స్ అప్డేట్. ఇంకొన్ని అప్డేట్స్ నాకు తెలియగానే ఖచ్చితంగా నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఇందులో మీకు ఎవరు నామినేషన్ సేఫ్ అనిపించింది, ఎవరు సూపర్ నామినేషన్ అనిపించిందో చెప్పండి. అండ్ నా రివ్యూస్, నా అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.